హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు మనం ఉన్నాం మియాపూర్ దగ్గర ఉన్న మట్టి వినాయకుల దగ్గర ఉన్నాం. ఇది చూడండి లొకేషన్, టాటా మోటార్ సర్వీస్ సెంటర్ ఆపోజిట్లోనే ఉంది వీళ్ళ వర్క్షాప్. ఇక్కడ కంప్లీట్ మొత్తం మట్టి వినాయకులు అమ్ముతున్నారు. ఓకే, చూద్దాం మనం ఒకసారి లోపల ఎలాంటి మోడల్స్ ఉన్నాయో. చూసుకోవచ్చు, కంప్లీట్ మట్టి వినాయకులు ఉన్నాయి ఇక్కడ. చాలా నీట్గా ఉన్నాయి, వీళ్ళది ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడు, రాముడు, వరాహ స్వామి అందరు దేవుళ్ళు వచ్చారు. ఇంకా ఒక 40% వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ మూషిక్కి లడ్డు తినిపిస్తున్నాడు వినాయకుడు. చాలా ఇక్కడ కూడా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళు. మొత్తం మట్టి ఇంకా గడ్డితోనే తయారు చేస్తారనమాట. చూసుకోవచ్చు వినాయకుడు పైన శివుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి. కంప్లీట్ మట్టే చూడండి, గడ్డి ఇట్లా గడ్డి ఇంకా మట్టి కర్రలతోనే ఇది వినాయకుడు చేశారనమాట. ఈకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళు. మీరు గూగుల్లో పెట్టినా కూడా లొకేషన్ అనేది వస్తుంది. ఈ వినాయకుడు చూడండి చాలా మంచిగా వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఇది ఇంకా అవుతుంది, ఫేస్ ఇంకా రెడీ అవ్వలేదు. ఈ విగ్రహం చూడండి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మాతా ఐడియల్స్ కూడా దొరుకుతాయి మనకి. ఈ వినాయకుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టుంది. చిన్న చిన్న విగ్రహాలు కూడా డీటెయిలింగ్గా ఉన్నాయి ఇక్కడ. చూడండి వినాయకుడు చెట్టు కింద ఉన్నాడు, జపం చేస్తున్నట్టు. చూసుకోవచ్చు వినాయకుడు. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి. సేమ్ మోడల్స్ లేవు అనమాట. కింద నాగపాముల మీద వినాయకుడు చూడండి, పైన కూడా ఈ వినాయకుడు చూడండి. ఇక్కడ యూనిక్ మోడల్ ఇది చూసుకోవచ్చు. వెనకాల అమ్మవారు ముందర శివుడు. ఇది కింద నెమలి వచ్చింది వాహనము, పైన వినాయకుడు, పైన వెనకాల ఆర్చ్ కూడా వచ్చింది చూడండి. అక్కడ వెనకాల చిరుతపులి, పాము, నెమలి, ఇటువైపు జింక. బాగున్నాయి ఇక్కడ కూడా మోడల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా పీకాక్, కింద ఫిష్ హాఫ్ ఎలిఫెంట్ లాగా వచ్చింది, పైన లయన్. ఇటువైపు వచ్చేసి పాము, లింగము, వినాయకుడు. ఈ వినాయకుడు ఇంకా వర్కింగ్ అవుతుంది. ఇది చూడండి మేకింగ్. ఇట్లా మొత్తం గ్రాస్, కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ అనమాట. ఇట్లా చిన్న చేసి వీళ్ళు దాన్ని మట్టిలో అద్ది వినాయకుని చేస్తారు. వీళ్ళ దగ్గర చిన్న వినాయకుడు కూడా ఉన్నాయి మోడల్స్, అంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి. ఈ మోడల్ చూడండి, ఇటు పైన అది కొండ ఎత్తుతున్నట్టు చిటికెన వెళ్ళుతో, ఇంకా పక్కన బొజ్జగనపయ్య. ఇక్కడ చూడండి అన్నం తయారు చేస్తున్నారు వినాయకుడు. అట్లా గడ్డి మొత్తం ఒక షేప్ చేసినాక ఇట్లా మట్టి. కంప్లీట్ గడ్డి, మట్టి, చెక్కలు అంతే, ఇంకేం వాడట్లేదు చూడండి.
ఫస్ట్ మొత్తం చెక్కలతో ఒక షేప్ అనేది తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాక గడ్డిని చాలా టైట్గా కట్టి ఒక రూపంలాగా తీసుకొని వచ్చి దాని మీద మట్టి పూస్తున్నారు అనమాట. కంప్లీట్ బంక మట్టి, వాటర్ చూసుకోవచ్చు అన్న. ఇంకా ఇట్లా మోడల్స్ ఉన్నాయి చూడండి. అది అట్లా చేసిన తర్వాత ఇట్లా ఆరబెడతారు. ఇట్లా డ్రై అయినాక నెక్స్ట్ వినాయకుడు దాని మీద మళ్ళా కోటింగ్ వేస్తారనమాట. తర్వాత ఇట్లా అవుతుంది అనమాట. ఇది డబుల్ కోటింగ్. ఇది చూడండి, గడ్డి కనిపించకుండా. కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట. మోల్డ్స్ ఏం వాడకుండా డైరెక్ట్ ఓన్లీ హ్యాండ్ మేడ్. ఇట్లా షేప్ చేస్తున్నారు చూడండి. వినాయకుడు చేతులు ఇవన్నీ గ్రాస్తో ఒక స్ట్రక్చర్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. ఇట్లా అంతా షేప్ అయినాక సేమ్ ఇందాక చూపించినట్టు మట్టితో అట్లా పూస్తారనమాట. ఈ అన్న కూడా గడ్డిని షేప్ చేస్తున్నాడు అనమాట. చూడండి, తొండం లాగానో ఇట్లా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట. ఓన్లీ వీళ్ళు వాడేది మూడు గడ్డి, మట్టి, కర్రలు అంతే. కట్ చేసేసాడు, తొండం చేస్తున్నాడు అనమాట. సేమ్ సైజ్ ఉందా లేదో చూసుకుంటున్నాడు. చూడండి, ఇట్లా అన్నీ రెడీగా తయారు చేసుకొని అన్నీ ఒకటేసారి ఫిక్స్ చేసేస్తారనమాట. లెగ్స్, గడ్డి ఇట్లా మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ప్రైజెస్ గురించి నేను ఇంకా అడగలేదు, ఒకసారి మాట్లాడతా ఓనర్తో. ఇంకా ఎంతవరకు బుకింగ్ స్టార్ట్ అయినాయా లేదా, ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయా అని కనుక్కుంటా. కానీ విగ్రహాలు అయితే మీకు ఏ సైజు నుంచి కావాలంటే ఆ సైజు నుంచి ఉన్నాయన్నమాట. 4 feet నుంచి మీకు 9 feet 10 feet దాకా ఉన్నారు విగ్రహాలు. చూసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కొక్క డిజైన్ ఉందన్నమాట. కాపీ అంటే సేమ్ మోడల్ ఇట్లా లేవు, కంప్లీట్ అన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట. వినాయకుడు 5 తలలతో ఉన్నారు. ఈ వినాయకుడు చూడండి, చిన్న వినాయకుడు, చాలా చిన్న వినాయకుడు. చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళ గల్లీలో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అన్నమాట. చూడండి, వినాయకుడికి చుట్టూ 5 ఏనుగు తలలు వచ్చినాయి. మధ్యలో వినాయకుడు, చిన్న వినాయకుడే ఈ వినాయకుడు కూడా. ఇవన్నీ చాలా చిన్న వినాయకులు అన్నమాట. 3 to 4 feet 5 feet వరకు ఉన్నాయి లోటస్ మీద. ఇవన్నీ కలకత్తా స్టైల్ అనమాట. కలకత్తా వినాయకులు అంటారు. ఈ వినాయకుడికి క్లాతింగ్ వస్తుంది, ఇంకా హెయిర్ వస్తుంది, రియల్ హెయిర్ వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ వాడి చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ కొంచెం హైట్ పెద్ద వినాయకులు అనమాట ఈ వినాయకులు. ఇప్పుడు ఇట్లా మట్టితో ఉంది, ఇంకా ఓన్లీ ఒక 40 to 50% అయింది. కలరింగ్ అయినాక బాగుంటుంది చూడ్డానికి. చూడండి వినాయకుడు ఇట్లా మట్టితో ఫుల్ ఫినిషింగ్ చేస్తున్నారు అన్నమాట. కంప్లీట్ హ్యాండ్ మేడ్. బాల్ గణేష్ చూపిస్తా. ఈ అన్న ఆర్టిస్ట్ ఐస్ చేస్తున్నాడు చూడండి. भैया किधर से भैया आप? कलकत्ता से. అన్న కలకత్తా నుంచి వచ్చిందంట. చూద్దాం నెక్స్ట్ మోడల్. బాల్ గణేష్. మేకింగ్ చూడండి, మట్టి బంక మట్టిని నీట్గా చేస్తున్నారు. అంటే దాంట్లో అవి ఇవి చెత్త ఏం లేకుండా క్లీన్ చేసి ఓన్లీ సాఫ్ట్గా ఉన్న మట్టినే వాళ్ళు యూజ్ చేస్తున్నారు.
మట్టిని వాటర్లో తడుపుకొని మెత్తగా చేస్తున్నారు అన్నమాట. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే 3.5 feet to 4 feet వరకే ఉంటారు. చిన్న చిన్న మోడల్స్ అన్నమాట. ఫస్ట్ ఇట్లా షేప్ అవుతుంది, కింద బేస్ తయారు చేసి తర్వాత దానికి ఒక మట్టి షేప్ గ్రాస్తోనే ఒక షేప్ వచ్చినాక దాని మీద మట్టి పూస్తారనమాట. ఇంకొకటి శాంపుల్ చూపిస్తాను, అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూడండి. ఇట్లా వస్తాయన్నమాట. కలకత్తా మోడల్స్ ఇవి చూసుకోవచ్చు. హెయిర్ కానీ ఇట్లా ఇట్లా వస్తుంది. भैया क्या नाम बोले भैया शेड का? नाम तारामा शिल्पलाई. తారామా శిల్పలై మియాపూర్ లొకేషన్ వచ్చేసి చూసుకోవచ్చు. కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ వినాయకులు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మియాపూర్కి వచ్చేసి మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఓకే గాయస్, ఇంకా లేట్ ఎందుకు వచ్చేసిండి, ఇంకా పండగ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడే మీరు వచ్చి బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో వస్తాయి. ఓకే, ఇది ఇక్కడ అప్డేట్. ఇక్కడ ఫినిష్ అయినాక కూడా నేను ఒకసారి మళ్ళీ వచ్చి చూపిస్తా. ఓకే, మీరు ఈ లోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.